ప్రభుత్వాన్ని కాపాడుకునే పని అయితే చేస్తారు గ్యారెంటీ. సార్ కూటమి సర్కార్కు సర్వే ఎఫెక్ట్, దీనిపై కౌంటర్ సర్వేకు టీడీపీ సన్నాహాలు చేస్తుంది, కూటమి సన్నాహాలు చేస్తుందని వస్తున్న వార్తలు. అంటే కౌంటర్ సర్వేకు సన్నాహాలు అంటే వాళ్ళు మనదైన సర్వే వాళ్ళేమి ఇప్పుడు మీరు చూస్తే తెలుగు కూటమి నాయకులు ఎవరు దీని మీద విరుచుకుపడి ఇలా ఏం జరగలేదు అది ఇదని ఇంకా చేయలేదు. బహుశా కొంచెం సమయం తీసుకుంటారేమో తెలీదు. కానీ రెండోదేమో ఎంతో కొంత అసంతృప్తి పెరుగుతుంది కదా, అదే దీంట్లో ప్రతిబింబించిందనే అభిప్రాయం కూడా వస్తుంది. సో ఇప్పుడు నిజంగానే ఒక సర్వే చేయిద్దామని రాబిన్ శర్మను రంగంలోకి దింపినట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు కేకే సర్వే కూడా చేసే అవకాశం ఉంది. అంతకుముందు వాళ్ళకి బాగా దిట్టంగా సీట్లు వచ్చే సర్వే అదని చేశాడు కదా ఆయన, అది నిజమైంది కూడా. అందువల్ల గతంలో అచ్చొచ్చిన కేకే సర్వేను తర్వాత రాబిన్ శర్మను దింపి తామే క్షేత్రస్థాయి నుంచి తెప్పించుకుందాము అనే గట్టి అభిప్రాయానికి వచ్చారు. దీన్ని ఉపేక్ష చేయటం కాదు, ఇటువంటివి ఎందుకు వచ్చాయి, ఏ ఏ పద్ధతులు వీళ్ళు అనుసరించారు, వాళ్ళు మాట అంటున్నారు. ఊరికినే సర్వే అంటే మాట ఏం కాదు, అది లక్షల రూపాయల వ్యవహారము. ప్రతి శాంపుల్కి ఇంత రావడానికి ఇంత ఖర్చు, ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. కాబట్టి మేము అధికారంలో ఉన్న ప్రతిపక్షానికి ఆదుర్దా ఉంటుంది, కానీ తాము వస్తామని చెప్పుకోవడానికి అధికారంలో ఉన్న వాళ్ళకి అంత ఆదుర్దా ఏమీ అక్కర్లేదు కదా. అయినా కానీ మీడియాలో ఇవన్నీ ప్రచారం అవుతున్నాయి కాబట్టి మేము చేస్తాము. కానీ కొన్ని అయితే ప్రచారంలో ఉన్నాయి, నెల నెల సర్వే తెప్పించుకుంటున్నారు. అదే అయితే నిజం కాదు. నెల నెల సర్వే తెప్పించుకొని ఏదో మా వాళ్ళ మీద మేమే నిఘా చేసినంత పరిస్థితి అయితే లేదు. ప్రజల్లో మూడుని మటుకు కొంచెం స్టడీ చేయాలి. గతంలో మాకు వాస్తవంగా చెప్పినటువంటి ఈ రాబిన్ శర్మ లాంటి వాళ్ళను దానికి ఉపయోగించుకోవాలి. అది వచ్చిన తర్వాత మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి స్థాయిలో దీని మీద స్పందించగలుగుతాము, దిద్దుకుంటాం కూడా. రెండో చంద్రబాబు నాయుడు సందర్భవశాత్తు మా వాళ్ళని హెచ్చరించడానికి, అలర్ట్ చేయడానికి పారా హుషారు చెప్తే దాన్ని ఆధారం చేసుకొని మేమేదో దిగజారిపోయాము, లేకపోతే మేమే కాన్ఫిడెంట్గా లేమని చెప్పడంలో అర్థమేం లేదు. ఇప్పుడు మేము అంత కంగారు పడాల్సిన అవసరం మాకేం లేదు. మాకు కంఫర్టబుల్ మెజారిటీ, పబ్లిక్ సపోర్టు, సెంటర్ సపోర్టు అన్నీ మాకు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము హాయిగానే ఉన్నాము. ఇది వచ్చింది కాబట్టి మళ్ళీ మేము సర్వే తెప్పించుకుంటాము. గతంలో మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే తెప్పించేవాళ్ళం అని చెప్తున్నారు. ఇంకోటి తొందరపడిపోయి ఏదో పాజిటివ్ పిక్చర్ ఇవ్వటం కోసం ఏదేదో అరకొరగా చేయటం మటుకు ఇష్టం లేదు. సమగ్రంగానే చేసుకుంటాం. సార్ గ్రాఫ్ పడిపోయి